ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా మీ అందరు? యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మన అలవాట్లన్నీ మార్చుకోవాలి. పాత అలవాట్లన్నీ చంపేసి నూతనమైన ఆయన జీవ మార్గం నడవడానికి నీవు నీ కుటుంబం ఎప్పుడైతే సిద్ధపడుతుందో ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఉదయాన్నే లేచి ప్రార్థించడం, ఉదయాన్నే లేచి స్తుతించడం, ఉదయాన్నే లేచి ప్రభువును ధ్యానించడం, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభువును సంతోషపరిచేది. నీ జీవిత కాలం అంతా నువ్వు మేలుడు అనుభవించాలంటే ప్రభువుకు నచ్చినట్టు నువ్వు జీవించాలి. మనకిష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే ఆయన మనల్ని ఎప్పుడు ఆనందిస్తాడు? అందుకే దేవుడు అంటాడు, నువ్వు నాకు ఇష్టమైనట్టుగా నడుచుకున్నప్పుడు నాకు ఇష్టమైనవన్నీ నీకు ఇస్తాను. చూడండి, యేసుక్రీస్తు నామంలో ఆయన నమ్మిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మార్పు చెందిన వారమే. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఆ ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు మోషే అక్క మోషేకు చాలా సహకరిస్తుంది, చాలా ప్రోత్సాహపరుస్తుంది. నేను ఉంటాను నీకు తోడుగా, నేను వెనుకుంటాను, ప్రజలందరూ నడిపించడానికి నా సామర్థ్యం కొరకు నేను కూడా పనిచేస్తానని మిరియాము మంచి తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉంటుంది. కానీ మనసులో ఒక కల్మషం, మనసులో దేవునికి విరోధమైనది పెట్టుకొని ఒకసారి మోషేని ఎదిరిస్తుందని. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదక స్థానము చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంకు చేరుతాము. దేవునికి స్తుతి కలుగునుగా. అద్భుతమైన మాట కదా. మనస్సాక్షికి కల్మషం ఎక్కడ కూడా మీరు పట్టించకూడదు. ఎట్లా అంటే నిర్మలమైన మనసు కలిగి, ఆ నిర్మలమైన మనసు మిరియాముకు లేకపోవడం బట్టి మోషేకు విరోధంగా మాట్లాడుతున్నాడు. విరోధంగా మాట్లాడి ఏమవుతుందంటే ఒక రోగాన్ని సంపాదించింది. నువ్వు ముందు ఎలాంటి వ్యక్తి? భక్తి కలిగిన స్త్రీని. అందరినీ తంబూర సితార నాదములతో, ఆ పరిశుద్ధాత్మ ప్రభావంతో ప్రజలందరినీ ఆయన గీతం ఎత్తి పాడితే అందరూ పరవశించి ఆమె వెంబడి వెళ్తూ ఉండేవారు. అటువంటి వ్యక్తి ఏమైపోయిందంటే విరోధం, మనసుకు కల్మషాన్ని పట్టించి విరోధంగా మాట్లాడటం బట్టి ఈమె త్రోయబడిన స్త్రీగా మనకు అనిపిస్తుంది. దేవుని వెంబడించే నీవు, దేవుని వెంబడించే నీ కుటుంబం, దేవుని వెంబడిస్తున్న మీరందరూ ఎలా ఉండాలంటే ఈ మనస్సాక్షికి కల్మషం ఎక్కడా తోచకుండా జాగ్రత్త పడాలి. ఎట్లుండాలంటే నిర్మలమైన మనసు కలిగి, ప్రతిదాన్ని సహిస్తూ, ప్రతిదాన్ని భరిస్తూ, ప్రతిదాని ఓర్పుతో ఎదుర్కొనగలిగిన వారమై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. మంచి భక్తి కలిగిన స్త్రీనే, మోషేను ప్రేమించిన స్త్రీనే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కల్మషం వచ్చి అక్కడ ఆమె తోసేసింది. ఇప్పుడు దేవునికి పనికిరాని పాత్రగా అయిపోయింది. మనం నోరు జారకూడదండి, నోటి ద్వారా విరోధంగా మాట్లాడకూడదు. ఆయన సేవకుడు కదా, దేవుడు పిలుచుకున్నాడు కదా. నువ్వు ఎట్లుండాలా? భయము కలిగి, భక్తి కలిగి, ఆ మార్గం నువ్వు ఎలా వెళ్ళాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి. మనం అంత ఉన్నప్పుడు తప్పకుండా ఒక ఆనకం దేవుడిని దర్శిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. అన్ని విషయాల్లో నీవు నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఏ విషయంలో అసూయపడకండి, ఏ విషయంలో బాధపడకండి. వాళ్ళకి ఇచ్చారే మాకు ఇది లేదే, వాళ్ళు అది కొనుక్కున్నారే మాకు ఇది లేదే. ఎప్పుడు ఎదుటి మనిషిని పోల్చుకోకు. నిన్నుగానే ప్రభు దీవిస్తాడు, నిన్నుగానే ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ మాటను పట్టుకొని మంచి తీర్మానం కలిగిన జీవితంలోకి రా. తప్పకుండా ప్రభు కార్యాలు మీరు చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మనసాక్షికి కల్మషం తోచకుండా జాగ్రత్త కలిగిన వారంగా ప్రభు ప్రతి బిడ్డలు నడిపించాను. మిరియాము భక్తి కలిగిన స్త్రీని, కానీ మనసాక్షి కల్మషం ఎప్పుడైతే అంటించిందో ఆమె త్రోయబడిన స్త్రీగా కనిపిస్తావు. ప్రతి బిడ్డల్లో అసూయ, కోపం, ద్వేషం, ఎదుటి వారిని చూసి మస్తరపడ్డం, ఇవన్నీ తొలగించి నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే నడిపించున్నాను. మాట వింటున్న ప్రతి బిడ్డలు మంచి తీర్మానం కలిగి నడిపించు. ఈరోజంతా నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించు. వెళుతూ వస్తున్న మార్గంలన్నింటిలో తోడుగా ఉంది. బిడ్డల ప్రతి అక్కర్లు తీర్చి, అవసరం తీర్చి, నిత్యము సమృద్ధితో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.